కళ్ళ ముందు భర్త ప్రాణాలు పోయాయి. కళ్ళ ముందు భర్త అండి వ్యక్త జీవిగా ఎందుకు పనికిరాని స్థితిలో ఏంటి చనిపోయి ఉంటే ఆమె ఆ బాడీని ముందు పెట్టుకొని దేవుని మందిరంలో మైక్ పెట్టుకొని ఉంటుంది. దేవుని ప్రేమతో అంటుంది, ఇదిగో నా భర్తకు హాని చేసిన వారిని నేను క్షమిస్తున్నాను అందు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం చెప్పగలమండి. ఎందుకు ఈమె ఇలా చెప్పగలిగిందంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను పొందుకున్న ఈమె కూడా ప్రేమను చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ప్రేమ అండి! ఈ ప్రేమను చూపించగలమా? ఈ ప్రేమను చూపించగలమా? ఈరోజు ప్రపంచం అంతా ఎవరి గురించి మాట్లాడుకుంటుందని నా ప్రియ దేవుడు, జెస్సికా పగడాలు అంటే ప్రవీణ్ పగడాలుగా భార్య కోసం మాట్లాడుతుంది. కారణం ఏంటంటే ఆయన తన కుటుంబాన్ని అంతగా దేవుని వైపు తిప్పగలిగాడు. ఈరోజు ఒక చిన్న రోగం వస్తే, ప్రభా నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఏమైపోయావు, నాకు ఎందుకు ఎలా జరిగిందని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలు దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. ఉన్న బలంగా నీ ఉద్యోగం పోతే, ప్రభా ఇంత ప్రార్థన చేస్తున్నాను నా ఉద్యోగం పోయిందని చెప్పి దేవుణ్ణి ప్రశ్నేస్తాం. నేనంటాను ఇక్కడ ప్రాణమే పోయింది. ఏం పోయింది చెప్పండి? ఇక్కడ ప్రాణమే పోయింది. ఏమైనా ప్రశ్నించిందా? ఏమైనా ప్రశ్న వేసిందా? ఆమెకు తెలుసు ప్రభు పాద సేవలో మేము ఉన్నాము, ప్రభు యొక్క సువార్త పనిలో మేము ఉన్నాము, ప్రభుకి ఇష్టమైంది నా భర్తను తీసుకున్నాడు, ఆయన నామమునకు మహిమ కలుగునుగా అన్నట్టు యోబు చెప్తున్నట్టు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకు ఏం కలిగినంట? మహిమ కలుగునంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈనాటికి ఏంటి తర్వాత తరాల వారికి కూడా చరిత్రలో నిలిచిపోయే గొప్ప మాట ఏంటంటే జెస్సికా పగడాలు గారు పలికిన ఒక గొప్ప మాట.